ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 14-15 తేదీల్లో ఒక సువర్ణ అవకాశం అనేది వస్తుంది. మీ జీవిత కష్టాలు మరియు జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డారు, వాటికి కారణం ఏమిటి, అలాగే భవిష్యత్తు అందంగా మార్చుకోవడానికి ఇలాంటి అవకాశం రాబోతుంది. కాబట్టి మీరు ఉజ్వల భవిష్యత్తు గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. అలాగే గ్రహాల కదలికలు బట్టి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనేది కూడా తెలిసిపోతుంది. ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ చేయబడును. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చూపిస్తారు. కాబట్టి ఒక్కసారి కాల్ చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అయితేనే ఈ వీడియో పూర్తిగా వింటారు. ఎందుకంటే ఇవి దేవుడు పంపిన శుభ సంకేతం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. గతంలో ఎన్నో ఒంటరిగా అనుభవించిన బాధలు, అలాగే ఎంతో మంది చేతిలో పోవడం, అలాగే అనుకున్న మాటకు దాటడం, మీరు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే అది వెంటనే మాట మీద నిలబడతారు. కానీ మీకు మాట ఇచ్చిన వారు హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా జరిగాయి. కార్చిన కన్నీటికి ప్రతి విలువ అనేది ఉంటుంది. కాబట్టి చాలా సంతోషపడే అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. ప్రతి కన్నీటికి సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. ముఖ్యంగా మీరు ఎవ్వరికీ చెప్పలేని బాధలు చాలా ఉన్నాయి. ఒంటరిగా ఎంతో పోరాడారు. మీ కష్టానికి ఫలితం అస్సలు రాలేదు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శనీశ్వరుడిది స్థానం మారడం వలన మెల్లిమెల్లిగా మీకు అదృష్టం అనేది వస్తుంది. కొంతకాలంగా మీరు ఎన్నో ఇబ్బందులు, కన్నీళ్లు, కష్టాలు మాత్రమే చూశారు. కొన్ని రోజుల క్రితం నుండి మీకు అదృష్టం అనేది మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి మొదటి సంకేతం మనస్సు ప్రశాంతంగా ఉండడం, అది ఇప్పటి వరకే మొదలైంది. ఇకపోతే అదృష్టం ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అలాగే మీ జీవితంలో ఎలాంటి ఉజ్వల ఉత్సాహం అనేది పొందబోతున్నారు అనేది తెలుసుకుందాం. చారం మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచి విజయం అనేది సాధిస్తారు. చిన్న అడ్డంకులు రావడం, వాటిని దాటడం అనేది కూడా ఉంటుంది. నిరుత్సాహపడకండి. త్వరలోనే పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక ఈ 2 రోజుల్లో కుటుంబ కలహాలు, మానసిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. మీరు చేసే పరిశోధనల్లో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. విద్యార్థులు ఈ నెలలో ఏదైనా సాధించాలని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ప్రేమలో ఒకరు అపార్థం చేసుకొని కాస్త దూరమైన వారు ఈరోజు కలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ప్రేమలో ఉన్నవారు ఒకరు అపార్థం చేసుకొని మరొకరిని ఇబ్బంది పెట్టిన వారు ఈరోజు అర్థం చేసుకుంటారు. వారి మనసు ఎంత సున్నితంగా ఉంటుంది, ఎలాంటి నిజాయితీ ప్రేమని ఇలాంటి ఇబ్బంది పెట్టామా అనేది తెలుసుకొని ప్రేమలో ఎవరు నిజాయితీగా ఉంటున్నారో వారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా వారిని క్షమించమని అడుగుతారు. కాబట్టి వారి మనసు కూడా ప్రశాంతంగా, తేలికగా మారుతుంది. కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉన్నా కానీ
వీరికి స్థిరమైన వృద్ధి చూపుతుంది. ఏలినాటి శని ప్రభావం చాలా తగ్గుతుంది. ఇంతకాలంగా ఏలినాటి శని పట్టడంతో ఆర్థిక కష్టాలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. అయితే అవసరమైనప్పుడు ఖర్చులు మరియు పెట్టుబడులతో జాగ్రత్త చాలా అవసరం. ఆకస్మిక ధనలాభాలు, ఆస్తి వివాదాల పరిష్కారం మరియు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రిస్క్ కూడిన పెట్టుబడులలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో ఆదాయం స్థిరంగా ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ లేదా ఆస్తి పనుల కోసం ఖర్చు చేస్తారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అనుకూలమైన సానుకూలమైన సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు సంపాదించే అవకాశాలు చాలా ఉంటాయి. ఖర్చు కాస్త తగ్గించినట్లయితే విపరీతమైన ధనలాభం అనేది వస్తుంది. కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో పదోన్నతులు, జీతాలు పెంపు లేదా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, ఫ్రీలాన్సర్లకు ఒక కొత్త ఒప్పందాల లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య ఖర్చులు, వాహన మరమ్మతుపై ధనం ఖర్చు చేస్తారు. కాబట్టి వాహనాలు అవసరమైతేనే ఈ మధ్యలో కొనుగోలు చేయండి. ఎందుకంటే మీకు ధనలాభం అనేది కొన్ని రోజులు మాత్రమే మరింత ఎక్కువగా వస్తుంది, ఆ తర్వాత మెల్లిగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధనం పెంచే స్థానంలో ఉండండి. రోజు నుండి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ధనయోగం పట్టడానికి ముఖ్యంగా శివునికి నీలం పువ్వులు సమర్పించండి. లేదా నవగ్రహ ధ్యానం వలన మీకు ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లయితే లేదా మీ డబ్బు ఇరుక్కుపోయినట్లయితే, నిలిచిపోయినట్లు అనిపిస్తే ఇలాంటి పరిహారాలు చేయండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందంగా కొనసాగుతుంది. అలాగే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ బాధలు ఎవ్వరికీ చెప్పుకోరు. మీ కన్నీళ్లు మీకు మాత్రమే ఉంటాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా, ముందుకు వెళ్ళాలనుకున్నా మీ కాళ్లకు బంధాలు వేసి చాలామంది ఆపారు. కానీ ఇప్పుడు మీరు ఎవ్వరికీ ఆగలేరు. ఎందుకంటే మీకు ధైర్యం అనేది ఎక్కువగా పెరిగింది. ఏ పని చేసినా సక్సెస్ చేస్తాను అనేది ఆలోచన విధానం ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఎవ్వరి మాట ఇప్పుడు వినరు. ముఖ్యంగా ఎన్ అనే అక్షరం వ్యక్తి మీకు పరిచయం అవ్వడం వలన పాత పరిచయమైన మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడం లేదా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా పరిచయం అవుతారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీకు ఒక మంచి ఆదాయ మార్గం చూపిస్తారు. వారి వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీరు శ్రీమంతులు కావడానికి చాలా శుభ సంకేతాలు కనిపిస్తాయి. కన్నీళ్లకు ముగింపు పలికి విజయం సాధించేది చాలా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు, కష్టపడతారు, దానికి ఫలితం తీసుకుంటారు. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వెంటనే అది తీరిపోతుంది. అలాగే ఇంతకాలంగా మీరు అనుభవించిన బాధలు మిమ్మల్ని కూల్చడానికి మాత్రం కాదు, మిమ్మల్ని ఎదగడానికి, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదగడానికి మాత్రమే, భరించడానికి మాత్రమే ఇవి కష్టాలు. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు పులి స్టాప్ అనేది వస్తుంది. నెమ్మదిగా అయినా సరే శాశ్వతంగా మారబోతుంది. కుంభరాశి వారు గత కొన్నాళ్ళుగా చాలా కష్టాలు, బాధలు చూశారు. కాబట్టి ఇప్పుడు సంతోషం మాత్రమే చూస్తారు. కష్టం వచ్చినా వీరు పట్టించుకోరు. ఎందుకంటే వీరు కష్టజీవులు. ఎప్పుడు కష్టపడుతూ ముందుకు వెళ్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకోకుండా వీరి పని వీరు పూర్తి చేసుకునే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి వీరికి ఇవన్నీ చిన్న కష్టాలు మాత్రమే. కాబట్టి ఇప్పుడు అదృష్టం అనేది మరింత రాబోతుంది. మాట గుర్తుంచుకోండి. గతంలో చిన్న మాటకు మీరు చాలా బాధపడేవారు, కానీ ఇప్పుడు వాటన్నిటినీ అస్సలు పట్టించుకుంటలేరు. తప్పు మాట్లాడినా వెంటనే సమాధానం అనేది ఇస్తున్నారు, లేదా నీకు అవసరమైన విషయాలలో అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఎదుగుదల ముఖ్యమని ఆలోచన విధానం ఎక్కువగా పెరిగింది.